ట్రైనింగ్ల వాళ్ళు కూడా వాళ్ళు వెయిటేజ్ తీసుకొని ఉద్యోగాలు పొంది తర్వాత మళ్ళీ అదే వెయిటేజ్ ద్వారా ఉద్యోగాలు మళ్ళీ అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం తీసేయాలి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకు అంటే సేమ్ క్యాడరు, సేమ్ ఉద్యోగము, మళ్ళీ శాలరీ కూడా ఏమీ డిఫరెన్సెస్ లేదు. కొంతమంది వాళ్ళ యొక్క స్వార్థంగా ఆలోచించి మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది కూడా కాదు, చాలామంది 1500 నుంచి 2000 మంది మాత్రము ఉద్యోగం పొంది గురుకులాల నుంచి కానీ 2015 నోటిఫికేషన్ కానీ 22 నోటిఫికేషన్ల వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మేము మీకు ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది పెట్టట్లేదు, మీకు ఎందుకు రాస్తానని అడగట్లేదు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీ ప్రాపర్గా ఎన్ఓసీలు తీసుకోండి, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీలు తీసుకోండి. మీరు ఒకసారి వెయిటేజ్ పొందింది కదా, మళ్ళీ వెయిటేజ్ లేకుండా మీరు డైరెక్ట్ ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్కి ఎలిజిబుల్ కండి. పాత వెయిటేజీలు పెట్టి మేము కాంట్రాక్ట్లో అవుట్సోర్సింగ్లో చేస్తున్నామని పాత వెయిటేజీలు పెట్టడం వల్ల ఈరోజు ఈ అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి